అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ కానీ అందరూ గూడా ఎక్కువ హ్మ్. పీరియాడిక్ సినిమాలు, హ్మ్. లేకపోతే కొంచెం సోషియో ఫ్యాంటసీ హ్మ్. ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హ్మ్. మీకేమన్నా పీరియాడిక్ సినిమాలు గాని ఇట్లాంటియేమన్నా ఆలోచన ఉందా భవిష్యత్తులో? ఒకటి చేస్తున్నాను సార్. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు టచ్ మీ చేయట్లేదు. డైరెక్షన్‌లో వచ్చేదా? నేను చేయట్లేదు సార్. డైరెక్షన్ కాదు. వేరే అతను మంచి కథ చెప్పారు. బట్ యాస్ ఆఫ్ నౌ నెక్స్ట్ అప్‌కమింగ్ 5 ఫిల్మ్స్‌లో అయితే లేదు సార్. పీరియాడిక్ సినిమా లేదు. పీరియాడిక్ రెగ్యులర్ సినిమా. అంటే పీరియాడిక్ అంటే ఇన్ ద సెన్స్ అలా మీరన్నట్టు సోషియో ఫ్యాంటసీ గాని, పీరియాడిక్ గాని పెద్ద కథ అది. ఒకటి నేను చాలా మంచి కథ విన్నాను. అది మాకు ప్రీ ప్రొడక్షన్‌కే 1 ½ ఇయర్ టైం పడతది. సో, అది నేను షూట్ అయ్యేది బయటకొచ్చేసరికి ఇట్ మై టేక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం పడుతుంది. సినిమా ప్రతిదానికి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వాటిలి ప్రాధాన్యత పెరిగింది గదా! హ్మ్. మీ సినిమాల్లో అట్లాంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా ఏమన్నా కంప్లీట్‌గా? ఇప్పుడైతే ఏది లేదు కదా సార్ నాకు తెలిసి నా సినిమాల్లో ఏది లేదు. అండ్ ఓకే. నేను చాలా రిలేటబుల్ సబ్జెక్ట్ చేద్దామనే జోన్‌లో ఉన్నాను. యంగ్‌గా ఉన్నాం ఇప్పుడే. ఇంకొక నెక్స్ట్ 2, 3 ఇయర్స్ చాలా రిలేటబుల్ కంటెంట్ ఆహ్, యూత్‌కి, ఫ్యామిలీకి దగ్గరయ్యే సినిమాలు చేద్దాము అనే జోన్‌లో ఉన్నాను సార్ ప్రస్తుతానికి. అంటే రూట్స్‌లోంచి కథలు గూడా హిట్ అవుతున్నాయి ఈ మధ్యన. అవును. రీసెంట్‌గా వచ్చిన 'కాంతార' ఇయన్నీ గూడా బెంగుళూరు, కర్ణాటకలో ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కథని హ్మ్. ఇలా పైకి తీసుకొచ్చారు. అవును. పైకి హిట్ అయింది గూడా సినిమా. మీరు అలాంటి రూట్స్ కథలను ఏమన్నా అంటే కొంచెం టచ్ చేశారు గానీ, ఇది డిఫరెంట్. అవును సార్. అవును. దీన్ని ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏమైనా ఆలోచన చేశారా? ఉంది. ఒక కథ విన్నాను సార్. అది చాలా బావుంది. ఇందాక మీకు చెప్పిన ఒక 5 స్టోరీస్‌లో అలాంటిదొకటుంది సార్. దాంట్లో సీజీలు, గ్రాఫిక్స్‌లది కాదు గానీ, మోర్ ఆఫ్ వెరీ రియలిస్టిక్ ఇలా గ్రామ దేవత మీద ఉంటది సార్. ఓహ్! చాలా కొత్త కథ విన్నాను. మనం ఆ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దాంట్లో గూడా ఒకటుంటది కొత్తగా. అది దాని మీద ఎక్స్‌ప్లోర్ చేసాడు. ఒకతను తీసుకొచ్చాడు కథ చాలా బా నచ్చింది.